పార్వతీపురం జిల్లాలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. ఈ ఏడాది జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రం సెకటన్లో జాతీయ జెండా ఎగురవేశారు. రిపబ్లిక్ డే జరిగి 2 వారాలు కావస్తున్నా అధికారులు జాతీయ పతాకాన్ని తీయకుండా అలానే వదిలేశారు. కనీసం జెండా ఎలా ఉంది అనేది సైతం చూడకపోవడం అన్యాయం అంటున్నారు అక్కడి స్థానికులు. స్వాతంత్రం వచ్చింది, భారతదేశ ప్రజలకి, కార్మికులకి, రైతాంగానికి అందరికి కూడా స్వాతంత్రం వచ్చిందని రిపబ్లిక్ డే జరుపుకున్నటువంటి ఈ నేపథ్యంలో జాతీయ జెండాని కలెక్టర్ సాక్షిగా ఇక్కడ జాతీయ జెండాకి అవమానం జరిగే విధంగా కింద పడేయడం జరిగింది. ఈ తోవలోనే కలెక్టర్ గారు, అధికారులు, చాలా మంది మేధావులు, నాయకులు అందరూ కూడా తిరుగుతున్నారు. కానీ కనీసం జాతీయ జెండాని తీసి భద్రపరచాలని కూడా లేకపోవడం అనేది మన దేశానికి చాలా అవమానకరం, ఈ మన్యం జిల్లాకు అవమానకరం. అందుకని ఏదో ఈరోజు ఆగస్టు 15 రోజు నాకు రిపబ్లిక్ డే రోజు జాతీయ జెండాని మేము మోస్తున్నామని చెప్పి చెప్పుకుంటున్నటువంటి నాయకులు, అధికారులు ఆ రోజు ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ విధంగా జాతీయ జెండాను అవమానపరచడం, కింద పడేయడం, తీయకపోవడం, చూడకపోవడం, ఎన్నాళ్ళైనా పట్టించుకోవడం చాలా సిగ్గుచేటని చెప్పి దీన్ని ఇప్పటికైనా అధికారులు ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.